దారులకు మంచి రోజులు అంటూ రాష్ట్రంలో ఏదైనా ఖనిజాలు లీజు దక్కించుకోవాలంటే దేశంలో మరి ఎక్కడైనా లేనంత సొమ్ము వెచ్చించాల్సిన పరిస్థితి. సీనరేజ్ ఫీజులు మన మధ్య అధికం లీజు దక్కించుకుంటే అందులో ఎంత ఖనిజం లభిస్తుంది, లీజు దాటికి మిగులుతుందా లేదా అనేది పట్టించుకోకుండా గత వైకాపా ప్రభుత్వం ఎడాపెడా బాధేసింది. దీంతో మైనింగ్ రంగం కుదేలైంది. కోవిడ్ తర్వాత ఇతర రాష్ట్రాల్లో మైనింగ్ రంగం కోలుకున్నప్పటికీ మన రాష్ట్రంలో మాత్రం పైకి లేవలేదు. అందుకు జగన్ ప్రభుత్వం అమలు చేసిన విధాలే కారణమని లీజుదారులు ముక్తకంఠంతో చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం వాటన్నిటిని సమీక్షించి మైనింగ్ రంగానికి పూర్వవైబంధం ఇచ్చే దిశగా అడుగులు వేస్తుంది. కొందరు అధికారులతో అంతర్గత కమిటీని ఏర్పాటు చేసి ఏ అంశాల్లో మార్పులు చేర్పులు చేయాలని దానిపై అధ్యయనం చేస్తుంది. ఈ నివేదిక వచ్చే నెలలో ప్రభుత్వానికి అందబోతుంది. గ్రానైట్, రోడ్ మెటల్ వంటి చిన్న తరహా ఖనిజాల లీజులు కేటాయింపు విషయంలో తొలి దరఖాస్తు చేసుకున్న వారికి మొదట మంజూరు అనే విధానం అమల్లో ఉండేది. గత ప్రభుత్వం 2022 ఏప్రిల్ నుంచి ఈ వేలం తీసుకొచ్చింది. దీనికి పెద్దగా స్పందన లేదు. ఈ వేలంలో ఇప్పటివరకు 260 లీజులు మాత్రమే కొత్తగా మంజూరై, దీంతో పాత విధానం ఉండాలి, ఈ వేలాన్ని కొనసాగించాలనేది పరిశీలిస్తున్నారు. చూడండి ఎంత దరిద్రాన్ని ఎంత గొప్పగా కవర్ చేస్తారంటే, మైనింగ్ అనేదంట డబ్బులు రావంట, దాంట్లో దోచుకోరంట. ఇంతకుముందు దోచుకుంటున్నారని చెప్పినది మైనింగ్ పెద్దిరెడ్డి దోచుకుంటున్నాడు, లేకపోతే వాళ్ళు దోచుకుంటున్నాడు, వీడు దోచుకుంటున్నాడు అని స్టోరీలు రాశారు కదా. అది ఎలాగా వేలం వేసి వేలంలో ఇస్తే ఈ వేలంలో ఇస్తే తప్పటది, అది దుర్మార్గం అంట. ఫస్ట్ కమ్ ఫస్ట్ బేస్డ్ మీద ఇస్తే రైట్ అంట. అంటే మనకు తెలిసినోడికి ఇచ్చేసి వాడే ఫస్ట్ అప్లై చేసుకున్నాడని రాసి ఇచ్చేస్తే కరెక్ట్ అంట. అంటే వేలం వేయడం తప్పు, మన ఫస్ట్ వచ్చినోడు అనే పేరుతో ఇచ్చేయడం రైట్ అంట. ఇది జర్నలిజంలో ఓ ప్రత్యేక విచిత్రమైనటువంటి పరిస్థితి. మనకి ఎలా కావాలంటే అలాగ వార్తల్ని రాసేటటువంటి విచిత్రమైనటువంటి అంశం. లేకపోతే 20